హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకోసం సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. ఈ రెసిపీని మనం తాజా చికెన్, అలాగే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, మిరియాల పొడి వంటి పదార్థాలతో చేసిన ఈ సూప్ రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెసిపీకి. ఇది 750 గ్రామ్స్ ఆఫ్ బోన్స్, చికెన్ బోన్స్. దీన్ని డీబోన్ చేయించుకున్నాను, ఫ్లష్ అంతా విడిగా తీయించుకున్నాను, డీబోన్ చేయించుకున్నాను. దీనికి కొద్దిగా ఫ్లష్ ఉండేటట్టు చూసుకున్నాను. ఇది వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్, అలాగే 1 స్లైస్డ్ ఆనియన్, 4 నుండి 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టు తీసుకోవచ్చు. అలాగే కరివేపాకు ఫ్లేవర్ కోసం మనకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ క్లోవ్స్, బిర్యానీ లీవ్స్, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసుకోండి. తర్వాత వీడియోలో ప్రొసీజర్ చెప్తాను కొత్తిమీర గురించి. అలాగే మిరియాలు, ఇలాచి, చెక్క, మొగ్గ, ధనియాలు, సాల్ట్ టేస్ట్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని, కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు గీ తీసుకుంటున్నానండి. మీరు గీ అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు మనం బోన్స్ యాడ్ చేసుకున్నాం. ఇందులోకి ఈ బోన్స్ మొత్తం మన నెయ్యి అంటేలాగా బాగా కలుపుకొని, ఈ చికెన్లో ఉన్న ప్రోటీన్ మనకి బాగా శక్తిని ఇస్తుందండి. మనం ఎప్పుడైనా లైట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి సింపుల్ టేస్టీ సూప్స్ తీసుకుంటే మనకి ఈజీగా డైజెషన్ ప్రాబ్లం లేకుండా డైజెషన్ అయిపోద్ది. అలాగే హెల్త్కి కూడా మంచిది, ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది, ఎక్కువ క్యాలరీస్ లేకుండా. ఈ చికెన్ని మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు జార్లోకి స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్ తీసుకుంటున్నానండి, అలాగే పచ్చిమిర్చి. మీరు స్పైసీకి తగినట్టు తీసుకోండి మసాలాలన్నీ. జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇలాచి, అలాగే మిరియాలు. పిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా చూసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలాగా లంప్స్ లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనం చికెన్లోకి యాడ్ చేసుకుందాం దీన్ని. మన చికెన్ ఇప్పుడు గీలో రోస్ట్ అయ్యేసరికి మంచిగా గీ ఫ్లేవర్తో మంచిగా టేస్టీగా వస్తుందండి ఫ్లేవర్ అయితే. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం మనం. మీరు గీ కాకపోయినా పర్లేదు, ఆయిల్ అయినా వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మనం కొత్తిమీర ఎక్కువ వాడుకోవడం వల్ల ఇలాగ గ్రీన్గా వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, కలర్ఫుల్గా తయారైంది మన చికెన్. ఇప్పుడు గ్రీన్గా మంచి ఫ్లేవరిష్గా ఉంది. కొత్తిమీర గీ స్మెల్తో అద్భుతంగా ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా మన గొంతు నసనసగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకి లైట్గా తీసుకోవాలనుకున్నప్పుడు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. లైట్గా ఉంటుంది, ఎక్కువ కొలెస్ట్రాల్ లేకుండా. మటన్ అయితే కొద్దిగా హెవీగా అనిపిస్తుంది, ఇది నైట్ టైమ్స్ తీసుకున్నా మంచిగా లైట్గా ఉంటుంది ఫుడ్. ఇందులోకి ఇప్పుడు మనం 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒకసారి మంచిగా ఎక్కడైనా అంటుకొని ఉంటే మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, స్పైసీనెస్ మీరు పిల్లలకు పెట్టే పని అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని దానికి తగినట్టు యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసుకుందాం. 10 విజిల్స్ వరకు కుక్కర్ పెట్టుకుందామండి. మంచిగా కుక్ అయిపోయేదాకా ఒక 10 విజిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. విజిల్స్ హైలో పెట్టుకొని మనం 10 విజిల్స్ వరకు రానివ్వాలండి, అప్పుడే మంచిగా కుక్ అవుద్ది. చూడండి, బాగా ఉడికిపోయింది. మన చికెన్ బోన్స్ అన్ని బాగా మెత్తగా ఉడికిపోయాయి. దీనిలోంచి బోన్స్ని డివైడ్ చేసుకుందాం, ఫ్లష్ అంతా విడిగా తీసేసుకుందాం అండి. ఇప్పుడు
మనం ఇప్పుడు ఫస్ట్ ఈ సూప్లో ఒకసారి టెస్ట్ చేసుకుందామండి, సాల్ట్ ఎలా ఉందో. సాల్ట్ సరిపడా ఉందో లేదో ఈ మూమెంట్లో టెస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను షెడ్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఒక బాయిలింగ్కి పెట్టుకుందాం స్టవ్ మీద. ఇప్పుడు ఇది స్టవ్ హైలోనే పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేదాకా ఉంచుకుందామండి. బాయిలింగ్కి వచ్చిందండి. ఇప్పుడు బాయిలింగ్కి వచ్చిన తర్వాత నేను వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ అయినా వెనిగర్ అయినా ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం, ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అలాగే కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకుంటున్నాను. ఇది సన్నగా తరుక్కుంటే చాలా టేస్టీగా అక్కడక్కడ తగులుతూ పలుకు చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో వేసుకున్న అల్లము, వెల్లుల్లి మనకి జలుబు, దగ్గు, ఏదైనా గొంతు సమస్యలు ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుందండి, రిలీఫ్గా ఉంటుంది మన త్రోట్కి. మనం కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల ఇది అథెంటిక్ గ్రీన్ కలర్గా వచ్చిందండి. సో మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇచ్చే వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే మనకు ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. రెడీ అయిపోయిందండి మన సూపు. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, రెడీ అయిపోయింది మన చికెన్ బోన్ సూపు. ఇందులో వేసిన అల్లం, వెల్లుల్లి, అలాగే మిరియాలు వల్ల మన బాడీకి వేడి చేరుతుంది. రెయినీ సీజన్లో కానీ మనకు థ్రోట్ ప్రాబ్లమ్స్ కానీ నాజల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మంచి రిలీఫ్ ఇస్తుంది. కంఫర్టింగ్ ఫుడ్ ఇది. అలాగే మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగకుండా మటన్ కాదు కనుక ప్రోటీన్ అందుతుంది, అలాగే మనకి కంఫర్టింగ్ ఫుడ్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సింపుల్గా టేస్టీగా ఇలా చేసి పెడితే చికెన్ కనుక పిల్లలు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఎంజాయ్ చేస్తూ తింటారు. స్పైసీగా ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా తింటారు. బాగా హెల్త్ రిలీఫ్ వస్తుంది గొంతుకు కూడా. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చాలా ఫ్లేవర్ఫుల్గా, గీ వేసుకున్నాం కనుక మంచి ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ఫుల్గా ఉందండి. గీతో పాటు మనం కర్రీ లీవ్స్, అలాగే మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి ఘాటు గొంతులో దిగుతుంటే మనకి చాలా సూదింగ్గా ఉంటుంది. మనకి కోల్డ్ ఉన్నప్పుడు ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిందండి. గార్లిక్ పలుకులు అక్కడక్కడ తగులుతూ మంచి అరోమాటిక్ ఫ్లేవర్గా ఉంది. ఒకసారి చేసుకొని చూడండి, ట్రై చేయండి. రెయినీ సీజన్స్లో కానీ మీకు ఎప్పుడైనా లైట్గా తీసుకోవాలనుకున్నప్పుడు, నాన్ వెజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇంతే అండి, మన సింపుల్ చికెన్ గార్లిక్ సూప్ రెడీ అయిపోయింది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో రెసిపీ. థ్యాంక్ యూ.